నిజంగా ఒకప్పుడు వీళ్ళ నాన్నగారు పేరు చెప్తే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడాయి. వంగవీటి మోహన్ రంగ. ఆయన కొడుకు నిజంగా ఈయన రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడం లేని తర్వాత ఎవరన్నా అనమాట. ఆ రాంగ్ డెసిషన్స్ కావచ్చు, కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈయన చివరికి ఏకంగా రాజకీయాలకి మొత్తం దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని వాళ్ళ వర్గీయులు చెప్తున్నారు. పాలిటిక్స్కు గుడ్ బై, రాజకీయాలకు దూరమయ్యే యోచనలో వంగవీటి, వరుసగా పదవుల విషయంలో నిరాశ, అసంతృప్తి. కానీ వెయిట్ చేయాలని రాధాకు సూచించిన స్నేహితులు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దూరమా, కొనసాగుతారా? వంగవీటి ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. వంగవీటి మోహన్ రంగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలిగిన వ్యక్తి. కాపు సామాజిక వర్గానికి పెద్దగా ఉంటూ ఆ వర్గ హక్కులపై పోరాటాలు చేయటంలో నిజంగా అప్పట్లో ఆయన్ని మించిన వాళ్ళు లేరని చెప్పాలి. ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఎన్ని పార్టీలు మారినా ఆయన అధికార పార్టీలో ఉన్న అదృష్టం కలిసి రావట్లేదు. దీంతో వంగవీటి పేరు క్రమేణా కనుమరుగవుతుందనే ఆందోళన ఆయన అభిమానులు, అనుచరుల్లో ఉంది. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఊహించని రీతిలో 170 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. పార్టీలో ఉండుంటే ఎమ్మెల్యే, ఎంపీ సీట్ రాకపోయినా ఇంపార్టెన్స్ ఉండే పదవి అయితే గ్యారంటీగా వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. మొన్న ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి అది కూడా హ్యాండ్ ఇచ్చారు. టీడీపీ కూటమి తరపున ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఎంతో ఆశపడ్డారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా వీలు కాలేదు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో పదవి కట్టబెడతారని భావించారు. అయితే రాజ్యసభ 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఎక్కడా కూడా ఆయన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాదు కనీసం నామినేటెడ్ పదవుల విషయంలో కూడా న్యాయం జరగలేదు. దీంతో ఇక ఏ పార్టీలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ మధ్యనే రంగా రాధా మిత్రమండలి సమావేశంలో నైరాశ్యంతో మాట్లాడటం, తన స్నేహితులతో కూడా రాజకీయాలంటే అసంతృప్తితో మాట్లాడటం, రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే కాస్త ఈ విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారంట. ఏది ఏమైతే ఆయన మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యాపారాలు చూసుకోవాలనుకుంటున్నారంట. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలని గడగడలాడించిన వ్యక్తి, కాపులకు దైవం, నిజంగా దైవం లాంటి వంగవీటి రంగా కుటుంబం ఇలా రాజకీయాలకు దూరం అయిపోవటం, రాజకీయంగా వెనకబడ్డం మాత్రం నిజంగా కాపులకు కొంచెం లోటుగానే చెప్పాలి.